నమస్కారం. ఆర్వీఆర్ టీవీకి స్వాగతం. సోషల్ మీడియాలో నకిలీ పోస్టులను నమ్మిన ఒక యువకుడు ఓ మహిళ చేతిలో నిట్ట నిలువున మోసపోయాడు. తాను ఒక ఐఏఎస్ అధికారినని ఒక మహిళ సోషల్ మీడియాలో నకిలీ ప్రొఫైల్ను సృష్టించింది. ఫేక్ ఫోటోలు, వీడియోలతో నకిలీ ఫేస్బుక్ ఖాతాను నడిపింది. ఎంతో ఆర్భాటంగా కనిపిస్తున్న ఆ వీడియోలను చూసి మోసపోయిన అభిషేక్ అనే యువకుడు ఆ మహిళపై మనసుపడ్డాడు. ఆ మహిళ కుటుంబం కూడా తమ కుమార్తె ఐఏఎస్ అధికారి అంటూ నమ్మించడంతో ఎలాంటి అనుమానాలకు తావు లేకుండా ఆమెను వివాహమాడాడు. ఉత్తరప్రదేశ్లోని బరేలీ జిల్లాలో జరిగిన ఈ పెళ్లి స్థానికంగా సంచలనంగా మారింది. బీఎస్సీ చదువుతున్న సాధన అనే ఆ యువతి పెళ్లైన తర్వాత భర్త అభిషేక్కు నరకం చూపించింది. రకరకాల అవసరాల కోసం లక్షల రూపాయలు డబ్బు కావాలని వేధించింది. వ్యవసాయ భూములను విక్రయించాలని ఒత్తిడి తెచ్చింది. డబ్బులు ఇవ్వకపోవడంతో భౌతికంగా దాడులకు కూడా పాల్పడింది. సాధన వేధింపులను తట్టుకోలేని అభిషేక్ పోలీసులను ఆశ్రయించాడు. ఒకానొక దశలో గొంతు నులిమి చంపేందుకు కూడా ఆమె ప్రయత్నించిందని బాధితుడు ఫిర్యాదులో పేర్కొన్నాడు. పోలీసులు లోతుగా దర్యాప్తు చేయడంతో సాధన బండారం బయటపడింది. తాను నకిలీ ఐఏఎస్ అధికారినేనని, సోషల్ మీడియాలో పోస్టు చేసినదంతా అభిషేక్ను మోసపూరితంగా పెళ్లి చేసుకోవడానికేనని అంగీకరించింది. సాధనతో పాటు ఈ కుట్రలో సహకరించిన ఆమె తండ్రి, సోదరుడు, మేనమామలపైన పోలీసులు కేసులు నమోదు చేశారు. కేవలం సోషల్ మీడియా పోస్టులను చూసి గుడ్డిగా ఎవరినీ నమ్మొద్దని పోలీసులు హెచ్చరించారు. నకిలీ ఐఏఎస్ అధికారి ఉదంతం ఉన్నత స్థాయి వర్గాల్లోనూ చర్చకు దారితీసింది. ఇలాంటి కరెంట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఆర్వీఆర్ టీవీ. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.